సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. దేవుని బిడ్డలందరికీ దేవుని పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుడు మనల్ని నడిపించినందుకు ఎంతగానో నేను దేవునికి కృతజ్ఞురాలై ఉన్నాను. మరి మనము సిలువ కార్యములు ధ్యానించినాము, వ్యక్తిగత సిలువను ధ్యానించినాము, అలాగే మరి కలువరిలో జరిగిన అద్భుతాలు ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు బండలు బద్దలాయను. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం. మాథ్యూ 27:51. బండలు బద్దలాయను. ద రాక్స్ రెంట్. రెంట్ అంటే చీలిపోవడం. ద రాక్స్ రెంట్. మనం ఇంతకుముందు కర్టన్స్ గాట్ రెంట్. మరి దేవాలయం ఒక తెర చినిగింది, పై నుండి క్రింది వరకు చినిగింది. అదే 51లో ఉంది. ఇవన్నీ మనం ధ్యానించినాము. ఆ దేశమందంతటా చీకటి క్రమ్మెను. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు తన ప్రాణాన్ని అర్పించే ఆ సమయంలో జరిగిన కార్యాలన్నీ మనం, కల్వరిలో జరిగిన అద్భుతాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మిరకిల్స్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. అయితే మనము ఆ దేశమందంతటా చీకటి కమ్మెను అనే మాట ధ్యానించినాం. తర్వాత దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగినని ధ్యానించినాము. నిన్నటి రోజు ఏం ధ్యానించినాం? భూమి వణికెను. వెరీ గుడ్. ద ఎర్త్ షుక్. అవును, యేసుక్రీస్తు రక్తం భూమి మీద పడినప్పుడు జరిగిన కార్యాలు. ఈరోజు ఏం ధ్యానిస్తున్నాము? బండలు బద్దలాయను. ఇంకా కార్యాలు ఉన్నాయి. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతి రక్షణ. ఇవన్నీ చాలా కార్యాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే బండలు బద్దలాయను, ద రాక్స్ రెంట్ అని మత్తయి సువార్త 27:51. అంటే మరి దేవాలయపు తెర చినిగింది, మహాభూకంపం కలిగింది, మరి దేశమంతా చీకటి కమ్మింది, బండలు బద్దలవుతుంది. కానీ మరి బండలాంటి హృదయాలు బద్దలవుతున్నాయా? అది ఈరోజు మనము ధ్యానించాలి. అంటే దేవుడు సెలవిస్తే కొండలు బద్దలవుతుంది, బండలు బద్దలవుతుంది. నహుము 1:6లో ఒక మాట ఉంది. అది ఆయన సెలవిస్తే కొండలు బద్దలైపోతుందని. కొండలు బద్దలైపోతుంది. నహుము 1:6లో ఆ మాట ఉంది. ఆయన కొండను గద్దిస్తే అది బద్దలైపోతుందంట. అయితే మనము మరి బండలు బద్దలైంది సిలువ ప్రభువు మోస్తూ కలువరిలో ఇలాంటి కార్యం చేసి. అయితే నాకు చిన్న పల్లవి పాడాలనుకున్నాను. దీంట్లో ఒక వచనం ఉంది. పగలేల చీకటాయే జగమేల వణికి, బండలు పగులంగా తెరయు చినుగంగా, హృదయంబు పగలదేల. పగలేల చీకటాయే జగమేల వణికి బండల్, పగలేల చీకటాయే జగమేల వణికి బండల్, పగులంగ తెరయు చినిగే, హృదయంబు పగులదేలా. పగులంగ తెరయు చినిగే,
హృదయంబు పగులదేలా ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా. నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. నీ ప్రాణమిచ్చినావే, నీకేమి ఎత్తు నేను. నీ ప్రాణమిచ్చినావే, నీకేమి ఎత్తు నేను. నా హృదయమడిగినావా, నిత్యంబుదానిగావా. నా హృదయమడిగినావా, నిత్యంబుదానిగావా. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా. నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. వరదూతలుండలేదా, వరించినావు నన్ను. వరదూతలుండలేదా, వరించినావు నన్ను. మరణంబు నొందుదాకా స్మరింతు నీదు ప్రేమన్. మరణంబు నొందుదాకా స్మరింతు నీదు ప్రేమన్. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా. నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. నీకేల ప్రక్కపోటు, రక్తంబు జలమధిలా. నీకేల రక్తపోటు, రక్తంబు జలమధిలా. నీ వల్ల పాపక్రయమా, ఆ జలమే జీవజలమా. నీ వలన పాపక్రయమా, ఆ జలమే జీవజలమా. ఓ సిల్వ మీదీసా, ఓ సిల్వ మీదీసా. నీకేల చిత్రవధలు, నీకేల చిత్రవధలు. హల్లెలూయా. అయితే మరి కల్వరిలో జరిగిన అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాము. హృదయంబు ఎందుకు పగలడం లేదు, అన్ని కార్యాలు చూస్తున్నాము, సిలువను ధ్యానిస్తున్నాము. సిలువ మీద జరిగిన అద్భుతాలు, కల్వరి వద్ద జరిగిన అద్భుతాలు. చీకటి గమ్మడము దేశమందంతట, అంటే ఆ దేశమందంతట చీకటి గమ్మింది. మరి ఆ దేవాలయపు తెర గురించి నిన్న కూడా నేను ధ్యానించినాను. క్రొత్తగా నాకు ఒక పాయింట్ ఏమొచ్చిందంటే, అది 30 అడుగులు కాదు, అది 60 అడుగులు నిలువు అంటది. దాని గురించి నేను ధ్యానించినాను. 60 అడుగులు నిలువులో ఉన్న మరి దేవాలయపు తెర, 30 అడుగులు అది అడ్డు కొలత, నిలువు కొలత 60 అడుగులు, 30 అడుగులు అడ్డు కొలత. దాని మందము 4 అంగుళాలు, అంటే 4 inches, 60 feet అబోవ్, 30 feet డయామీటర్, 4 inches స్ట్రాంగ్. 2 గుర్రాలు బట్టి చించినా చినగదు, అది అంత గట్టిది. 300 మంది యాజకులు దాన్ని పట్టుకుంటారంట, అంత బరువు అంట అది. అంటే దాన్ని ఎత్తుకోవాలంటే 300 trees కావాలంట ఎత్తుకోవాలంటే, అంత బరువు. అంటే అలాంటిది కూడా చినిగిపోయింది కదా దేవాలయపు తెర, పైనుండి క్రింది వరకు చినిగిపోయింది యేసుప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు. మరి మహాభూకంపం కలిగింది, బండలు బద్దలైపోతుంది, సమాధిలో నుండి కొందరు లేస్తున్నారు. ఇంత జరిగిన మరి దేవుని సువార్త విని ఎందుకు చాలామంది స్పందించరు? అది నెట్ రోజు నేను చెప్పినట్లు యోహాను సువార్త 3:36 ఉంది కదా, అంగీకరించిన వారు నిత్య జీవం పొందుకుంటున్నారు,
అంగీకరింపని వారు దేవుని ఉగ్రత పాలవుతున్నారు. సువార్త చాటింపబడాలి. సర్వలోకానికి సువార్త చాటించండి ప్రభువు చెప్పినాడు కదా. ఎందుకంటే మనుషులందరూ రక్షింపబడడం దేవుని చిత్తం. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి మనకును మధ్యవర్తిగా ఉండి తండ్రి కుడిపార్శ్వమందుండి ఎల్లప్పుడూ మారు మనసు లేని వారి కొరకు, రక్షింపబడిన వారు పడకుండా నిలుచున్నట్లు వారి కొరకు ఏం చేస్తున్నాడట? జ్ఞాపన చేస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనం అనుకుంటున్నాం మన గొప్పతనం అని, మనం అనుకుంటున్నాం మనకు అన్ని కలిగింది మన గొప్పతనం కాదు. అందుకే పౌలు భక్తుడు అంటే నేను ఏమై ఉన్నానో అది కేవలము యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృప. అతిశయించడానికి ఏమీ లేదు. ఈ లోకంలో అతిశయం అంటూ ఉండొద్దు. అతిశయిస్తే కేవలం సిలువలో అతిశయించాలి. ఆ ప్రేమ, ఆ త్యాగం, దాన్నే ధ్యానించాలి. అందుకే ఎట్టి అతిశయమైనా నాకు దూరం కావాలంటున్నాడు పౌలు భక్తుడు. అంటున్నాడు నాకు అతిశయించడానికి ఏం అవసరం లేదు ఈ లోకంలో. సిలువ తప్ప మరి దేని యందు నేను అతిశయించను. సిలువ తప్ప నాకు ఎట్టి జ్ఞానమైనా అది నాకు ఏం కావాలి? దూరం అయిపోవాలి. ఐ వాంట్ టు ఎంజాయ్ ద విజ్డమ్ ఆఫ్ ద క్రాస్. సిలువ యందు నాకు జ్ఞానం లభించింది, సిలువ యందు నాకు నీతి లభించింది, సిలువ యందు నాకు విమోచన లభించింది, సిలువ యందే నాకు పరిశుద్ధత లభించింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే ఇట్టి సిలువ కార్యాలు కూడా మరి అల్లాటప్పక అలక్ష్యం చేయడం చాలా మరి శిక్షార్హమైన కార్యం. దేవుని వాక్కులు నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వెంటనే అంగీకరించి దాని ప్రకారం జీవించడం. ఉన్నదంతా మన ఏదైనా దేవునికి ఇష్టం ఉంటే తొలగించుకోవడం. ఉదయం లేవగానే మన గది శుభ్రం చేస్తాం, ఎందుకంటే చెత్త చెదారం ఉండకూడదు. అలాగే ఈ 40 రోజులు కూడా ఇది మరి సిలువ ధ్యానం అనేది నీ యొక్క తలంపుల నుండి, నీ హృదయంలో నుండి వ్యర్థమైనవన్నీ కూడా ఏం చేయాలి? తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం. విన్నట్టే విని ఏమాత్రం గైకొనకుంటే మరి హృదయ కాఠిన్యము, బైబిల్లో కొన్ని పదాలు మిమ్మను మరి ఆకర్షించాలి. యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు సర్టన్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. నాకైతే భయం అవుతుంది ఆ మాటలు వింటుంటే, కానీ చదివితే ధ్యానిస్తుంటే ఐ గెట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. చూడండి, భక్తులు అపోస్తలు వాక్యం అందిస్తుంటే వారి హృదయాలట కురువిందం వలె ఉండిందని అంటారు ఒక దగ్గర. అంటే కురువిందంలాగా గట్టిగా చేసుకొని ఇంత వాక్యం విన్నా స్పందన లేదు. ఆడరే చెప్తారులే, అలా కాదు. నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ ప్రెసెన్స్, గాడ్స్ పీపుల్, గాడ్స్ వర్డ్, ఎనీథింగ్ కనెక్టెడ్ టు గాడ్ ఇట్ షుడ్ హ్యావ్ ఫుల్ కాన్సన్ట్రేషన్. నేను ఎప్పుడు చెప్తాను, నా దగ్గర ఉండేవారికి, పనులలో ఉండేవారికి దైవ కార్యం అలక్ష్యం చేయకూడదు, వాక్యాలు అలక్ష్యం చేయకూడదు, ప్రసంగాలు అలక్ష్యం చేయకూడదు. అది దేవుని దగ్గర నుండి కనిపెట్టి తెచ్చిన వర్తమానాలు మీరు హృదయంలో స్వీకరించాలి. అందుకే నేను అప్పుడప్పుడు క్విజ్ చెప్పడం, అడగడం, ఎందుకంటే మీరు ఎంత మట్టుకు ఎదుగుతున్నారో నాకు తెలియాలి కదా. సో అలాగూ మనము శ్రద్ధగా ఉంటే పుష్టిగా ఉంటాం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడంట, బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడంట. బద్ధకస్తుడు దరిద్రుడు అవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. అందుకే నేను ఎందుకు ఈ మాట మీ హృదయంలో బాగా మరి స్థిరపరచాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక దేవుని వాక్యము ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుని చేత అభిషేకింపబడిన వాక్యం చెప్తుంటే అది బండ మీద పడినట్టే అనమాట. ఒక బండను తెచ్చి నువ్వు సంవత్సరాల కొలదిగా నీళ్లలో ఉన్న బండలో మార్పు వస్తుందా? రాదు. ఆ బండ అలాగే ఉంటుంది. అలాగ ఉండకూడదు. చూడండి, కలువరి దగ్గర పగిలిన బండలు ఇప్పుడు కూడా ఉన్నాయంట, సాక్ష్యం చెప్తున్నాయి అవి. అది కూడా సూపర్ న్యాచురల్ వే, మానవాతీతంగా ఉన్నాయంట. అది కానీ శాస్త్రజ్ఞులు చెప్పిన, నేను నిన్న చదివినాను ఏంటంటే అది ఇప్పుడు కూడా ఉన్నాయంట, పగిలిన బండలు పగిలిపోయినాయి. ఆర్కియాలజిస్ట్ వాళ్ళంతా అంటే రాతి శాస్త్రం చదివే వాళ్ళు పోయి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారంట. ఇది ఇంత అద్భుతంగా ఎలా పగిలింది అంటే నుంచి పగిలి మరి అది మొక్కలు కావడం అంటే ఇది ఎంత అద్భుతం, కల్వరిలో జరిగిన కార్యము. ద రాక్స్ గివింగ్ వే, ద రాక్స్ వేర్ రెంట్, చీలిపోయినాయి అనమాట బండలు. కానీ బండలాంటి హృదయాలు ఎందుకు మరి స్పందించడం లేదంటే ఎటువంటి తీర్పు వీరి కొరకు వేచి ఉన్నదని నాకు అనిపిస్తుంది. అయితే స్టెఫెన్ భక్తుడు అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో పెద్ద దీర్ఘమైన ప్రసంగం చేస్తాడు కదా. అక్కడ అంటాడు మెడవంచని జనాంగం, మెడవంచనంట వారు, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంట. ఇంకా అంటాడు కఠిన హృదయులు, వాక్యం వింటారు కానీ దాని ప్రకారము జీవించరు, దేవుని భయం బుద్ధిగా లేదు, వింటా ఉన్నారు అన్నమాట. అసలు వాక్యం ప్రతిరోజు నువ్వు వింటున్నావంటే నువ్వు చాలా
అదృష్టం. చాలా దేవుని కనికరం నీ మీద ఉన్నది. ఎందుకంటే వాక్యం లేకుండా కోకలుగా జనాలు ఈ లోకం నుండి తీసివేయబడుతున్నారు, నరకంలోకి నెట్టివేయబడుతున్నారు. నీకు ప్రతిరోజు ప్రతిరోజు ఫ్రెష్ దేవుని వాక్యం ప్రతి ఉదయం జూమ్లో అయితే, ఇప్పుడు శిలువ ధ్యానాలు మాత్రం కాదు, శిలువ ధ్యానాలు నేను వాక్యం ఇస్తున్నాను. తాకిన రోజులంతా ప్రతి ఉదయం సేవకులు పాస్టర్స్ వాక్యం ఇస్తూనే ఉన్నారు జూమ్లో. అయితే ప్రతిరోజు దేవుని వాక్యం విన్న దాని ప్రకారం గైకొనక బండలాంటి హృదయాలు అన్నమాట. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు క్రొత్త ఐటమ్ మీకు ఈరోజు ఇస్తున్నాను. నేను ఆనాడు కల్వరిలో జరిగిన అద్భుతాలను బండను బద్దలు చేసినావు, బండలన్నీ బద్దలైనాయి. ఈనాడు కఠిన హృదయాలు బండ లాంటి హృదయాలు ఏం కావాలి? బద్దలు కావాలి. పేతురు ఒక్క ప్రసంగం చేసినాడు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో. ఒక్క ప్రసంగానికి, ఐ థింక్ ఇట్ 2nd చాప్టర్, ఎన్ని వేల మంది సంఘానికి చేర్చబడినారు? 3,000 మంది సంఘానికి చేర్చబడింది. అంటే ఎన్ని బండలు బద్దలైనాయి? అలాగే లెక్క చేసుకోండి అంతే. అయితే ఈ బండలాంటి హృదయాల కంట వాక్యము గుచ్చుకున్నదంట. ఈరోజు నేను ఆనందించినాను ఇది చదివి. ఇలాంటి కార్యాలు మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎప్పుడు జరుగుతుంది ప్రభువా అని అడిగినాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూడండి, 37వ వచనం. దీర్ఘమైన ప్రసంగం చేస్తున్నాడు పేతురు. మొట్టమొదటి పేతురే మారినాడు కదా, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పిరికి పేతురు ధైర్యవంతుడు అయిపోయినాడు, పులిలాగా అయిపోయినాడు. క్రైస్తవేతరులు యూదుల మధ్యలో నిలబడి వాక్యం ఇస్తున్నాడు చూడండి. మరణ భయం లేకుండా, ప్రాణ భయం లేకుండా వాక్యం అందిస్తున్నాడు. ఆ ప్రసంగానికి 3,000 మంది సంఘానికి చేర్చబడినారు. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 చూడండి. వారు ఈ మాట విని, అంటే ప్రసంగం విని, హృదయములో నొచ్చుకొని, కింద ఫుట్ నోట్లో ఉంది, పొడవబడి, దేవర్ ప్రిక్డ్ ఇన్ దేర్ హార్ట్స్ అన్నమాట. వాక్యం ఎప్పుడు పదునుగా ఉంటుంది. వాక్యం అంటే ఆత్మ ఖడ్గం, 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. హృదయంలో నుండి దూసుకుపోతాడు, కీళ్లను మూలుగులను సరిచేస్తుందట వాక్యం. నా వాక్యము సుత్తె వంటిది కాదా, అది బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా. నా వాక్యము బండను బద్దలు చేసి మరి సుత్తె వంటిది కాదా. బండ బద్దలైపోతుందంట దేవుని వాక్యం చెప్తూ ఉంటే. నా వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా. ఇర్మియా గ్రంథం 23:29. అయితే మరి వాక్యం వింటున్నా స్పందించని వారు ఎలాగున్నారు, స్పందించిన వారు ఎలాగున్నారు? 3,000 మంది స్పందించినారు. వారు ఏమంటున్నారంటే, వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అపోస్తలుల కార్యం 2:37. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎంత స్టెప్ బై స్టెప్, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చేరునని వారితో చెప్పాను. ఈ వాగ్దానం మనకందరికి అన్నమాట. మనకు మాత్రం కాదు, మన పిల్లలకు కూడా, దూరస్తులకు సమీపస్తులకు అందరికీ ఈ వాగ్దానం. హల్లెలూయా గట్టి చెప్దామా. అందుకే నా వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా. వాక్యము లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. మరి వారి కొరకు మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మరి కొన్ని ప్రదేశాల్లో వాక్యమే వినబడలేదు ఇంతవరకు. యేసుప్రభు ఎవరో తెలియదు వాళ్ళకు, ఇంకా సిలువనా, వాళ్ళకి అసలు యేసుప్రభు పుట్టినాడని కూడా తెలియదు. అయితే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి తెగ, జాతి, కుల, మతం లేకుండా వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మన రాష్ట్రం అంతా, మన దేశమంతా రక్షింపబడాలని, బండలాంటి హృదయాలన్నీ బద్దలు కావాలని మనం ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. కఠిన హృదయాలు, మెడవంచని జనాంగము, కురువిందం వలె ఉండే హృదయాలు, మరి మూర్ఖులు, ముష్కరులు అంటున్నాడు స్టెఫెన్ తన ప్రసంగంలో అంటున్నాడు. మూర్ఖులు, ముష్కరులు, దేవుని వాక్యం మీరు వినరు, విన్నా మీరు వాక్యానికి మీ హృదయాల్లో చోటు ఇవ్వరు. ఇంకో దగ్గర మత్తయి సువార్త 15వ మనం చూస్తాం 13లో, వారు చెవులుండియో వినరు, కన్నులుండియో చూడరు, హృదయంలో వారు దేవుని వాక్యాన్ని చేర్చుకోరు.
కేవలం పైకి భక్తి గల వారిగా ఉన్నారు. వారు క్రియల్లో భక్తి మనం చూడడం లేదు. వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అంటున్నాడు. ఒక దగ్గర అంటున్నాడు పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి హృదయాలు చాలా దూరంగా ఉంది. కఠినమైపోయింది అన్నమాట, కఠినమైపోయింది. కాబట్టి వారు స్పందించరు. దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడు స్పందించాలి. ఈరోజు బండలు బద్దలైందని ప్రసంగాన్ని మీరు వింటున్నారు. యూ హ్యావ్ టు రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. అది ఎప్పుడైతే కోల్పోతావో నీకు కష్టాలు చాలా దరిదాపులోనే ఉందని అర్థం చేయాలి. వెన్ యూ డోంట్ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్, దట్ మీన్స్ యువర్ ఎండ్ ఈజ్ వెరీ నియర్. చిన్న బిడ్డలు కొన్నిసార్లు క్యాలెండర్ కటింగ్ తీసుకొని నా దగ్గర వస్తాయి. ఐ రెస్పాండ్ టు ఇట్. నేనైతే అది అతకబెట్టుకుంటాను, అది వెంటనే అది అతకబెట్టుకుంటూ పొందుకుంటాను. ఎందుకంటే దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడగలడు కదా. గాడ్ కెన్ స్పీక్ త్రూ ఎనీ వన్. సో యూ హ్యావ్ టు రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. ఈరోజు మరి బండలు బద్దలైందని వాక్యం మనం వింటున్నాం. నేను ఇంకో విషయం కూడా ధ్యానించినాను. బండలు బద్దలైనాయి అంటే కఠిన హృదయాలు దేవుడు మారుస్తాడని పాజిటివ్ సెన్స్లో మనం తీసుకుంటున్నాము. చాలా కర్కశము, మూర్ఖుల కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాము. ఆనాడు యేసు రక్తం భూమి మీద పడినప్పుడు ఇన్ని కల్వరిలో అద్భుతాలు మనం చూస్తాం. దాంట్లో ఒకటి బండలు బద్దలైందంటే ఎంతమంది బండలాంటి హృదయం కలిగి ఉన్నారు. లోకం 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 అని లోకంలో కొట్టుకొని పోతున్నారు. దేవుని వైపు తిరగడం లేదు కదా. కష్టాలు వస్తేనే దేవుడు కావాలి వారు. అప్పుడు వెతుకుతారు, ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు పాస్టర్, ఎక్కడున్నాడు విశ్వాసులు నా కొరకు ప్రార్థన చేయడానికి. అంటే అంతవరకు మనం ఎందుకు ఎదురు చూడాలి? అంత కష్టాల కొరకు ఎదురు చూడకుండా దీపం అంటే దేవుని వాక్యం ఉన్నప్పుడే నీ హృదయం అనే ఇల్లు ఏం చేయాలి? సరిపెట్టుకోవాలి. అయితే దేవునికి ఒక పేరు ఉంది. నేను మరి 1000 నామాల్లో కూడా రాసినాను. హీఈస్ ద రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. అంటే 26 యెషయా 4వ వచనంలో ఈ మాట ఉంది. ఆయన యుగ యుగములకు ఆశ్రయ దుర్గం. అంటే బండ, ఆశ్రయ దుర్గం. ఇప్పుడు మనం ఒక బండ లాంటి హృదయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఒక నామము అంటే హీఈస్ ద రాక్. అంటే మనం ఆధారశీల అన్నమాట. ఆయన కఠినుడని కాదు, ఒక ఆధారశీల, విశ్వాసులకు ఆశ్రయించడానికి ఒక పర్వతం దేవుడు. మనము కఠినాత్ముల కొరకు ప్రార్థించినప్పుడు మరి దేవుని యందు అచంచల విశ్వాసం కలిగి ప్రార్థించాలి. అందుకే నెవర్ గివ్ అప్ ఆన్ ఎనీ స్టోనీ హార్ట్. ఎజెకియల్ 36:26లో ఒక మాట ఉంది, మీ రాతి గుండెను నేను తీసివేసి ఏమిస్తాను? మాంసం గుడ్డ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఏవాడు మారడు అంతే అని ఎప్పుడు లేబుల్ పెట్టొద్దు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్. దేవునికి సమస్తం సాధ్యం. నిన్న ఒక యవనస్తురాలు నాతో మాట్లాడుతున్నామా, మరి నేను ఎంఎస్సీ వరకు చదువుకున్నాను, ఉద్యోగం లేదు, చిన్న పిల్లలు ఇద్దరు చూసుకుంటున్నాను, ఏదో ఆంధ్రా నుండి అనమాట. నా భర్త మంచివాడే కానీ తాగుతున్నాను, నేను కొట్టడు తిట్టడు కానీ దినమంతా చెడు సాంగత్యంతో తాగుతూ ఉంటాడు. నేను ప్రార్థన చేయ బిడ్డ, దేవుడు గొప్పోడు. ఆ కఠిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? మెత్తని గుండెగా మార్చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండు. ఈరోజు ఆమెకు నేను అన్న పుస్తకాలన్నీ నేను పార్సల్ చేస్తాను. కీప్ ఆన్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. నేను అనిల్లో నుండి వచ్చి 3 సంవత్సరాలు అయిందమ్మా, నాకు ఇంకా దేవుని తెలుసుకోవాలి. మీ మాటలంటే నా ప్రాణం అమ్మ. రాత్రంతా వింటానమ్మా, పొద్దున్నంతా వింటాను, పని చేసుకుంటూ వింటాను. ఒకసారి ఈ బిడ్డ కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే షీ లవ్స్ గాడ్స్ వర్డ్, షీ వాంట్స్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే కొత్త కదా. మీరేమో విని ఇంతే కదా అనుకుంటారు, కానీ క్రొత్త వారికి దేవుని వాక్యం ఎంత ప్రశస్తంగా ఉంటుందో వాళ్ళు దాన్ని గబగబా మరి అది పొందుకోవాలని ఆశ. అయితే ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు, కఠినలతో కాపురం చేసేవారు. ఉట్టి పురుషులే కఠినస్తులు అని అనుకుంటున్నారా మీరు? అంతకంటే కఠినాత్మురాళ్ళైన స్త్రీలు ఉన్నారు. ఆనాడు బండలన్న బద్దలైనాయి, కానీ ఇటువంటి స్త్రీల హృదయాలు ఎప్పుడు బద్దలు కావడం అసాధ్యం. కానీ మనకు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? అలాంటి హృదయాలను కూడా మారుస్తాడనే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. కఠినాత్మురాళ్ళు అన్నమాట. భర్త మీద ప్రేమ లేదు, శ్రద్ధ లేదు, పిల్లల మీద శ్రద్ధ లేదు. ఆగు కాపురం నేను చేయను, నేను ఇంటికి పోతా, పుట్టింటికి పోతా అంట. పుట్టింటికి పోయి ఎవరు ఉద్ధరిస్తారు నిన్న? అక్కడ దేవుడిచ్చిన బంధాన్ని త్రెంచుకొని పోతే ఏమి గతి అవుతుంది నీకు? వాట్ విల్ యూ బికమ్? ఇట్స్ మై క్వశ్చన్. చూడండి, అటువంటి స్త్రీలు ఉన్నారు.
ఎంత కఠినం చూడండి. కన్న పిల్లల మీద ప్రేమ లేదండి. ఇటువంటి హృదయాలు కూడా ఈ శిలువ ధ్యానాల్లో పగలాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు యేసు రక్తం భూమి మీద పడినప్పుడు బండలు ఏమైనాయి? బద్దలైపోయింది. ఇంకా ఉందంట బండలు. చరిత్రకారులు పోయి స్టడీ చేస్తున్నారు, ఎట్ట పండింది బండలు, ఎలా పగిలింది బండ అంటే. ప్రధాన యాజకులు వారు 2 తెరలు ఉంటాయి కదా, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఓ బండ ఉంటుందట, అక్కడ బండ మీద ఈ బలి అర్పణం చేసిన రక్తమంతా వాళ్ళు ప్రోక్షించి అక్కడ వాళ్ళు బలి అర్పిస్తారు దేవునికి పరిశుద్ధంగా వెళ్ళి. యేసు రక్తం భూమి మీద పడినప్పుడు ఆ బండ కూడా బద్దలైపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బండలన్నీ బద్దలైపోయినాయంట. ఎంత గొప్ప కార్యం అండి. అంటే యేసు రక్తాన్ని ఎప్పుడు మనం చులకగా చేయొద్దు. వాళ్ళని కొన్నాడు యేసు రక్తం ద్వారా, తన రక్తం ద్వారా కొన్నాడు. అందుకే ఏదైనా మీకు భూత భయము లేక దయ్య భయము, ఈ భయాలు మంత్రశక్తులు తంత్రశక్తులు లేకుంటే ఈ చీకటి శక్తులు అని మీరు భయపడితే వెంటనే మీ నోటి నుండి ఏం రావాలి తెలుసా? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సాతానుతో మీరు సవాళ్ళు విసిరాలి. యేసు రక్తమే జయం. ఏం చేస్తావో నువ్వు చెయ్యి, నువ్వు చేయి, ఏం చేస్తావో చెయ్యి, నాకైతే యేసు రక్తము ఉన్నది, యేసు రక్తమే చేయి, ఏం చేస్తావో చెయ్యి అంటే యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది, ప్రతి చీకటి శక్తులను విడిపిస్తుంది, ప్రతి రోగం నుండి విడిపిస్తుంది. ఎంత గొప్పది యేసు రక్తం. ఆనాడు బండలు బద్దలైపోయింది అంటే దేవి రెంట్ అనమాట, అంటే పగైపోయింది బండలు. అందుకే మనము సువార్త చేసేవారు మనం ప్రార్థన చేయాలి, నాయన బండలాంటి హృదయాలను మార్చమని ప్రార్థన చేయాలి. ఆయన రక్త ప్రోక్షణ కింది ప్రతి కఠిన హృదయం మారిపోవాలి. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఉంటారు, కఠినంగా ఉంటారు, నేను నమ్మను యేసుప్రభు, నమ్మను యేసుప్రభు దేవుడు అని నమ్మ, వారే గొప్ప భక్తులైపోతారండి. దేవుని స్తోత్రం. ఇక నేను లేనా మీ ముందు? నేను ఉన్నాను కదా మీ ముందు ప్రత్యక్ష సాక్షి. మా ఇంట్లో నేను ఒక బండలాగా ఉంటుంటే, బండనే అనమాట. ఈమె గరగదు, ఈమెకు చేద్దాం, అందరూ ఆశలు కోల్పోయినారు. నా మీద ఆశలు కోల్పోలేదంటే కేవలం నా తల్లి, మా పెద్దన్న అబ్రాం పాస్టర్. ఆశలు కోల్పోలే, అందరు అందరు ఆశలు కోల్పోయినారు. మా తండ్రికి ఉండింది, గొప్ప విశ్వాసం ఉండింది, కానీ చాలా మరి ఈ బిడ్డ ఏమైపోతుందేమో. కేరళకు పంపించేసాడు నన్ను 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఈమె మారదు, ఈమె ఇలాంటి థియాలజీ, ఇటువంటి ఫిలాసఫీ, ఇటువంటివన్నీ కూడా వేరే వేరే మతశాస్త్రాలన్నీ చదివి ఈమె యేసు ప్రభు నమ్ముతుందా అని ఆ అనుమానమే. ఈమె ఉంటే సేవకు చెడ్డ పేరు వస్తుందేమో. బెటర్ ప్యాకర్ ఆఫ్ టు కేరళ, లెట్ గెట్ మ్యారీడ్ దేర్. ఆమె ఎవరినన్నా మరి చూసి పెళ్లి చేసుకొని అంతే, ఇంకా లేదు, ఇంకా మా వల్ల కాదు, మీ వల్ల కాలేదు, నా యేసు స్వామి ద్వారా కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎట్లా మార్చేసినాడు దేవుడు, ఎట్లా మార్చేసినాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మోషేతో దేవుడు అంటాడు, ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండ నీకేమిస్తుంది? నీళ్ళని ఇస్తుంది. హల్లెలూయా. కొందరు కఠినాత్ములతో ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలి? ఎందుకు యేసు ప్రభువుని గురించి చెప్పాలి? అమ్మో వాళ్ళు చాలా టఫ్ అనుకోవద్దు మీరు, వాళ్ళతోనే చెప్పాలి, వాళ్ళతోనే చెప్పాలి. ఎందుకంటే ఆ బండతో నువ్వు మాట్లాడు, అది నీకేమిస్తుంది? నీళ్ళని ఇస్తుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. నంబర్స్ 20th చాప్టర్ 8th verse. బండతో మాట్లాడమంటే మోషే ఏం చేసినాడు? బండను 2 సార్లు కొట్టినాడు. కొడితే అది ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపమై. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ సర్వీస్ టు ద లార్డ్. దేవుడు చెప్పినట్టు వినాలన్నమాట. బండతో మాట్లాడేది నీళ్ళని ఇస్తుంది అంటే పోయి మాట్లాడితే చాలుతుండే నీళ్ళు ఇచ్చేది. కానీ 2 సార్లు కొట్టినాడు, ఒక్కసారి కూడా కాదు. కానీ అయినా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే దేవుడు తన దాసులను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ తర్వాత ఇస్తాడు పనిష్మెంట్. అయితే నీళ్లు ఊటగా బండ నుండి ప్రవహించింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా త్రాగి తృప్తి పొందుకున్నారు. అంటే మనం ప్రార్థన చేయాలి. ఎవరినైతే మనం అనుకుంటామో అసాధ్యం వీరు మారడం, వాళ్ళనే జీవజలపు ఊటగా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 114వ కీర్తన ఒకసారి తీయండి, 8వ వచనం. ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను
నీటి ఊటలుగాను చేయువాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా ప్రభువుని నమ్మకుండా ప్రభు దగ్గర రాని వారి కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థించాలి. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. లెట్ ఇట్ టేక్ 30 years, 40 years, 50 years till you have breath in your gullet. నీ గొంతులో ఊపిరినంత వరకు వారి కొరకు విజ్ఞాపన చేయాలి. నీ ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు. నువ్వు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నావు, నీ బంధువుల్లో కానీ నీ కుటుంబంలో కానీ, రాతి మనస్సండి, కఠిన హృదయం అండి, ముష్కరుడండి, మూర్ఖుడండి అంటున్నావు, బండను దేవుడు ఏం చేశాడట? నీటి మడుగ్గా చేయగలడు. చెకుముకి రాతి బట్టన్ అంటే ఫ్లింట్ అన్నమాట. ఊర్లలో మ్యాచ్ స్టిక్ కానీ నిప్పు ఎలా రాజబెడతారంటే రెండు ఆ చెకుముకి రాత్రులు ఇట్లా గీస్తే నిప్పు వస్తుంది అన్నమాట. అక్కడ ఒక దూది ఏదైనా పెట్టి నిప్పు తెస్తారు. నిప్పొచ్చే బండల నుండి ఏమొస్తుందట? నీటి ఊటలు వస్తాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు బండను నీటి మడుగ్గాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యలో నేను చాలా అద్భుతాలు చూసినాను, చాలా అద్భుతాలు చూసినాను. ఒక భయంకరుడు మారు మనసు పొందినాడు. దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆరంభంలోనే అద్భుతం జరిగింది. అంటే రామ్నగర్నంతా ఇట్లా ఆడించేది, వణికించేది, భయపడేదంతా ఆయన చూస్తుంటే. ఎందుకంటే ఎవడు ఒరిగినా ముక్కలు ముక్కలు చేసేస్తాడు, అంత ఈజీ అనమాట ముక్కలు చేయడానికి ఆయన. అటువంటి వ్యక్తిని మరి భయంకరమైన శరీర రుగ్మతో తీసుకొని ఒక కాట్లో పడబెట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా ఆయనను త్రోసేసినారంట. మాకు వల్ల కాదని. అప్పుడు శిలోదేవం ఇట్లా ప్రసంగం చేస్తుంటే తీసుకొచ్చినారు. నేనేం పెద్ద హంగామా చేయలేదు, ప్రార్థన చేసినాను. ఎందుకంటే నేను కాదు గొప్ప, యేసు నామము గొప్ప. నేనెందుకు హంగామా చేయాలి? నేను గమ్మున ప్రార్థన చేసినాను అంతే. ప్రార్థన చేయగానే ఆయన దేవుడు బాగు చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బండ పగిలింది. ఆ బండ నుండి ఏమొచ్చింది? కన్నీళ్ళు వచ్చినాయి. మారు మనసు పొందినాడు. పడక నుండి లేచినాడు. సంఘం ప్రార్థన చేస్తూ ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను. మంచిగా ఆరోగ్యవంతుడైనాడు. పైల్వాన్ అన్నమాట ఆయన. రోగంతో క్షీణించి బక్క చిక్కిన వ్యక్తి, ఆ రోగం కుదరదని డాక్టర్స్ కూడా చెయ్యెత్తేసినాక యేసు నామములో స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, రక్షణ కలిగింది, లేచి మళ్ళా పైల్వాన్ అయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను అప్పుడు 2001 అండి, ఇది 2001. ఎందుకంటే నాకు గుర్తుంది. 2001లో నేను పూర్తికాల సేవకు వచ్చినాను. బ్యాంక్ నుండి విరమించుకొని విఆర్ఎస్ అప్లై చేసి ఐ వాంట్ టు డూ ఫుల్ టైం మినిస్ట్రీ అని నేను అడుగుపెట్టినాను. అప్పుడు నాకు ఒక తలంపు దేవుడు ఇచ్చినాడు. ఎందుకు అందరినీ మంచిగా పిలిచి చక్కగా భోజనం పెట్టి అభిషక్తులందరూ నాకు కొరకు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది, ఫుల్ టైం మినిస్ట్రీకి నేను వచ్చేస్తున్నాను బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టి అని. కానీ ఖర్చులు చూస్తే తప్పకుండా ఒక 2000 మంది వస్తారు, వాళ్ళందరి భోజనాలు పెట్టాలి. మరి ఎక్కడ డబ్బులు చాలా ఖర్చు అవుతుంది. కానీ ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు ఆయన వచ్చినాడు. ఆయన బృందం ఎప్పుడు కూడా ఆయన చేలాసి ఉంటారు అన్నమాట. ఆయన చుట్టూ ఉంటారు మనుషులు. అమ్మా ఏం ఆలోచిస్తున్నారు అని అన్నాడు. నేను అన్నాను, ఇట్లా నాకు ఒక కార్యం ఉంది, దాని కొరకు నువ్వు రావాలి తప్పకుండా, నువ్వు నీ టీం అంతా ఉండాలా, మేము భోజనాలు కూడా పెడతాం, ప్రభు గురించి చాటిస్తామని చెప్తుంటే ఎంత అవుతుందమ్మా ఖర్చు అన్నాడు. నేను ఒక 2-3 లక్షలు అవుతుండదు. ఎందుకంటే మనము 25-30 మంది దైవ సేవకులను పిలుస్తున్నాము. వారికి అందరికీ మంచి సన్మానం ఇవ్వాలి, ఒక కానుకలు ఇవ్వాలి, మరి దానికి వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టాలి అని నేను అన్నాను. అమ్మా నువ్వు ₹1 ఖర్చు పెట్టద్దు, మొత్తం నేనే ఖర్చు పెడతా అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఏంటిది మహిమ కార్యం ఏంటి? అయితే ఆ రోజు వచ్చింది. మళ్ళీ నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవా నీ చిత్తం అయితేనే ఉండాలా. ఎందుకంటే ఆయనతో ఉన్న వాళ్ళందరూ మరి భయంకరంగా ఇలాగూ అంటే విగ్రహారాధికులాలు మనము తీసుకోవచ్చా, ఇలాంటి కార్యం చేయొచ్చా అని నేను ఇలాగ వెతుకుతా ఉన్న వాక్యంలో ఇలాగ ఉందా, ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్, దేవుడు అంగీకరిస్తాడా అని ఇలాగూ వెతుకుతున్నప్పుడు మరి నాకు ఎక్కడ వాక్యం ఏం కనబడతలేదు, వెతుకుతున్నా. ఆ రోజు వచ్చేసింది ఆల్రెడీ. వచ్చినప్పుడు గొర్రెల రెంక వింటున్నాను అనమాట. నేను ఇంటికి అన్ని గొర్రెలు వచ్చేసినాయి అనమాట. ఏంటంటే పొట్టేళ్ళు అన్నింటినీ వధించి వచ్చిన వాళ్ళందరికీ నిండుగా మంచిగా మటన్ బిర్యానీ చేసి ఇంకా అన్నీ ఇంకా మరి స్వీటు అది ఎంత సమృద్ధిగా ఇచ్చినాడంటే మళ్ళీ నేను లోపల గదిపోయి మళ్ళొకసారి చూస్తున్నా బైబిల్లో ఇది కరెక్టేనా లేదా అంటే
వెంటనే ఒక వాక్యం నాకు దేవుడు చూపెడుతున్నాడండి. యెషయా 61:5, అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులు, మీ ద్రాక్ష తోట కాపర్లు నవ్వుదురు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులైన మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు, జనుల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు. అన్యులు నిలవబడి మీ మందలు మేపుతారు అనగా నేను షాక్ అయినా. అదే రోజు దొరికింది నాకు వాక్యం. ఎన్నో రోజులు అయితే దొరకలేదు. ఈ గొర్రెలన్నీ ఇలాగ తెచ్చి అంత పెద్ద హంగామా చేస్తున్నాడు, అవన్నీ కట్ చేసి అవన్నీ చేస్తుంటే ఇదంతా సరేనా అని వెతుకుతే అన్య జనులు మీ మందను ఏం చేస్తారట? మేపుతారంట. బండ ఏమైంది? బద్దలైంది. బండ నుండి ఏం ప్రవహిస్తుంది? నీళ్లు ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. చెక్కుముక్కి రాతి బండ నుండి ఏం ప్రవహిస్తుంది అన్నాడు. అయితే ఆ రోజు ఆయన 2-3 lakhs అన్న ఖర్చు పెట్టినాడండి. నా నుండి ఒక్క రూపాయి నాకు ఖర్చు కాలేదు. వచ్చిన పాస్టర్లందరికీ శాలువాలు కప్పి వారికి మరి మంచి కానుకలు అందించి జనాలందరికీ చక్కని భోజనం కడుపారదేని వారు ఆశీర్వదించినారు. నేను అనుకుంటా ఆ రోజు ఆశీర్వాదం ఇప్పటిదాకా కూడా నిండిపోయింది అంత. దేవుని స్తోత్రం. మంచి భోజనం చేసి వెళ్ళినారు. హీ వాజ్ సో హ్యాపీ. నేను దేవుని బిడ్డలు అంటారు కదా మనల్ని, దేవుని బిడ్డలందరికీ నిండుగా కడుపు నిండుగా భోజనం పెట్టినానమ్మ, నాకు చాలా సంతోషంగా ఉందని. అంటే చూడండి, మనం అనుకున్నాము అతను మారుతాడా? అందరు ఇట్లా వణికిస్తాడు ఆయన చూస్తేనే భయపడిపోతారు అందరూ. కానీ అటువంటి వ్యక్తి హృదయం మార్పిడి కలిగి ఏసే దేవుడు అని ఒప్పుకొని, యేసు ప్రభు నన్ను బాగు చేసినాడు. నా రుగ్మత భయంకరమైన డిజీజ్, అది చెప్పలేను ఆ డిజీజ్. నేను ఆ డిజీజ్ నుండి, అంటే అది మరి వ్యర్థ ప్రవర్తన ద్వారా వచ్చే సుఖరోగం అనమాట. దాంట్లో నుండి విడుదల పొంది రక్షణ పొందినాడు. పైగా దేవుని సేవలో వాడబడినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు కల్వరిలో జరిగిన అద్భుతం దేశమంతా చీకటి గమ్మింది. దేవాలయపు తెర పైనుండి కిందికి జరిగింది. 2 గుర్రాలు బట్టి లాగిన చినుగని దేవాలయపు తెర 60 అడుగులు నిలువు, 30 అడుగులు వెడల్పు, 4 అంగుళాల మందం, 300 యాజకులు బట్టి లేపిన లెవ్వరి కర్టన్, దట్ వాజ్ రెంట్. అంటే అది చినిగింది. బండలు, భూకంపం కలిగింది, బండలు బద్దలైంది. అయితే మనము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారు మారకుండా ఉంటారా? డెఫినెట్లీ గాడ్ విల్ పర్ఫార్మ్ ఏ గ్రేట్. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. డోంట్ గివ్ అప్ యువర్ హోప్. పిల్లోడండి చెడిపోతున్నాడండి, వాడు పేకాటలు, దుర్మార్గం, బయట పోతున్నాడు, చెడు సంగతులు అని మీ తల్లులు ఇట్లా కృంగిపోతారు. మీరు కృంగిపోతుంటే సాతాను డాన్స్ చేస్తుంది బాగా. నేను గెలిచినాను, రాక్ డాన్స్ చేస్తుంది సాతాను. ఓహో, ఇప్పుడు నా పని సఫలమైంది, ఈమె కృంగిపోయింది. కృంగిపోవద్దు. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. హల్లెలూయా. నేను సిగ్గుపడను. నేను ఈ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తాను అంతే. కొందరికి చాలా సిగ్గు, భర్త మారలేదంటే. నువ్వెందుకు సిగ్గుపడాలా? భర్తను సృజించిన దేవుని దగ్గర నీ కన్నీళ్ళు, ప్రార్థనలు విన్నవించుకోవాలి. భర్తను మార్చేది నువ్వు కాదు, నీ ప్రవర్తన నువ్వు మారి చక్కగా ఉంటే తప్పకుండా దేవుని కనికరం ఆ వ్యక్తి మీద వచ్చి మారాల్సిందే అంటున్నాను కదా. సౌలు మారతాడని ఎవరన్నా అనుకున్నారండి? ఎవరన్నా అనుకున్నారా? బండ, పెద్ద బండ అది. ఆ బండ బద్దలైపోయింది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది పేతురు ప్రసంగాలు, అపోస్తుల ప్రసంగాలు విని 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 అక్కడిక్కడ గృహాల్లో స్త్రీలను ఈడ్చుకొని పోతాడంట. తల వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకొని పోయి హత్య చేస్తాడట, పురుషులను, స్త్రీలను. సంఘాన్ని పాడు చేస్తాడట. ఇలాంటి దుర్మార్గుడు మారతాడా? హంతకుడు. అందరు గజగజలాడిపోతున్నారు క్రైస్తవులు. అప్పుడు ఎక్కడనో కన్నీళ్లతో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థన ద్వారానే కదా దివ్యమైన దర్శనం పొంది, అసలు ప్రపంచంలో ఏ భక్తులు ఎన్నడూ చేయలేని కార్యాలు అపోస్తలుడైన పౌలు చేసినాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు జీసస్. 14 లేఖనాలు ప్రాణం పెట్టినాడు. అతడు ప్రభు కొరకు అర్పించిన సేవలు, పడిన శ్రమలన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ 11వ అధ్యాయం మీరు పేరా చదవండి, లాస్ట్ పేరా. ఎన్ని రాసినాడు, ఎన్ని బాధలు అనుభవించినాడు. కఠోరమైన శ్రమలు ప్రభు సేవలో పొందుకున్న భక్తుడు తిరిగి ఆయన శిరఛేదనం ద్వారా తన ప్రాణం అర్పించినాడు. అంతటి గొప్ప భక్తుడు మనకి ఇంకెక్కడ కనబడాడు. అపోస్టల్ పాల్ ఈజ్ సో రెస్పెక్టెడ్ ఇన్ క్రిస్టెండమ్. క్రైస్తవ లోకంలో ఎంత
అంతగా గౌరవించబడిన గొప్ప భక్తుడు, భక్తులకే భక్తుడు, భక్త కోటికి ఆయన అపోస్తలుడుగా మారిపోయినాడు. ఆ బండ నుండి ఏం కలిగింది? ప్రవాహముగా జీవజలములు పారింది. మనం ఎన్నిసార్లు చదువుతాం ఆ లేఖనాలు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే యేసు ప్రభువు రక్షణ కార్యానికి మరి అసాధ్యమంటూ ఏది లేదని నీవు గ్రహించాల. మారు మనసు లేని వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన చేయడమే నీ పని. నీ ప్రవర్తన చక్క చేసుకోవడం నీ పని. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకు మారతలేరు వీళ్ళు అంటే, నువ్వు మారాలన్నమాట. అంతే. నేనైతే అదే నేర్చుకున్నాను. వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అనుకుంటున్నాను. నన్ను మార్చినైనా ఈ బండను నా పక్కన పెట్టినావు. అవును, ఒక కత్తి పదును కావాలంటే బండనే ఉండాలి పక్కన. చాకు భలే షార్ప్ అయిపోతుంది. ఆ పని అయిపోయిన తర్వాత ఆ బండ నుండి ఏమొస్తాయి? నీళ్లు ప్రవాహంగా వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. గాడ్స్ టైమింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. యు హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. బట్ నెవర్ లూజ్ యువర్ హోప్ ఆన్ ఎనీ పర్సన్. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆశలు వదులుకోవద్దు. దేవుని సమయం కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే హిజ్ టైమింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. ఈయన ఎవరు? ఈయన సమస్తము బాగుగా చేసినాడు. ప్రజలందరూ అంటున్నారు అన్నమాట, ఎవరబ్బా ఇతను, అన్ని కార్యాలు ఎంత బాగు చేస్తాడు, అన్నీ బాగు చేసినాడు. గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు దుప్పివలే గంతులేస్తున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు. ఈయన మాటలో ఎంత శక్తి, ఎంత ఉనికి గల వ్యక్తి అని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు సమస్యలున్నా, నీకు కష్టాలున్నా, కుటుంబంలో అసమాధానం ఉన్నా, ఉద్యోగం లేని పరిస్థితి అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, మరి ఎలాంటి కార్యాలైనా, కుటుంబం విడిపోతుందనే భయం ఉన్నా, జస్ట్ కీప్ ప్రేయింగ్ ఫర్ దట్ బండ. అంతే. చాలామంది భయం, కుటుంబంలో భార్య వదిలిపోతుందని ఆమె బెదిరిస్తూ ఉంటుంది. మాట నోటికి రాకుండా డైవర్స్ అంటది. నెవర్ అటర్ దట్ వర్డ్. నేను చెప్పేది భార్యాభర్తలకు చెప్తున్నాను, దేవుని సేవకురాలుగా, మీ ఆత్మీయ తల్లిగా చెప్తున్నాను. డైవర్స్ అనకండి. మీ నోటి ఫలం మీరు అనుభవిస్తారు. డైవర్స్ చేయడానికి ఇద్దరిని దేవుడు జతపరిచింది. ఏ మానవుడు కూడా ఏం చేయొద్దంట? వేరు చేయొద్దంట. ఎందుకు? చీటికి మాటికి కొద్దిగా ఏదో సమస్య రాకూడదని చెట్టు ఎంతనో గాలి అంత. దేవుడు ఎంత దీవిస్తాడో అంత సమస్యలు కూడా ఉంటాయి నీకు పరిష్కరించడానికి. ఎందుకు ఇంత బాధ? మాటి నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను నిన్ను నీ పిల్లల్ని వదిలేస్తాను, లేకుంటే భర్త అంటాడు నేను నిన్ను వదిలేస్తాను, పిల్లల్ని కూడా నేను పోతాను. ఎందుకండి మాటలు? ప్రతి వ్యర్థమైన మాటకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరేం చెప్పాలి? లెక్క చెప్పాలంట. వాంటెడ్ డైవర్స్. విడిపోవడానికి కాదు కదా మీరు జతపరచబడింది. ఎందుకు ఆ మాటలు మాట్లాడతారు? గాడ్ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఎటువంటి కఠినమైన కార్యమైన, ఎటువంటి బండలాంటి సమస్య అయినా దేవుడు పరిష్కరిస్తారు. ఇలాంటి గొప్ప సంఘంలో మీరు సభ్యులై ప్రతిరోజు వాక్యం నూరి పోస్తున్నాం కదా మీకు. మరి మీకు ఏం అసాధ్యంగా ఉంటుంది? ప్రార్థన చేసుకోండి. ట్రై టు బిల్డప్ ద ఫ్యామిలీ. నేనైతే చెప్పగలను, నా సాక్ష్యం చెప్పగలను. ఎందుకంటే చాలాసార్లు అనుకున్నాను అబ్బా వద్దబ్బా ఈ కుటుంబం అని. కానీ కుటుంబం అనేది దేవుడిచ్చిన గొప్ప బాంధవ్యం అని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ హెస్ గివెన్ దట్ రిలేషన్షిప్. హౌ కెన్ యూ సింప్లీ థ్రో అవే గాడ్స్ బ్లెస్సింగ్? కాబట్టి ఎప్పుడు కూడా కఠినులున్నా, కర్కశంగా మాట్లాడే భార్య ఉన్నా, కఠినాత్ముడైన భర్త ఉన్నా, అరే పిల్లల్లో మీరు జన్మనిచ్చినారు కదా, ఆ పిల్లల్ని అన్యాయం చేయకండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కఠినులు మారిపోతారు. అందుకే కదా కల్వరిలో జరిగిన ఈ అద్భుతం. బండలేమైనాయి? బద్దలైంది. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుని శక్తికి అతీతమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. నేను ఇంకా చదువుతున్నప్పుడు చాలా సంతోషమే. చాలా కార్యాలు దేవుడు నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. యేసయ్య పేరు కూడా బండనే. ఆ బండ ఎవరంట? క్రీస్తే. అది కొరింథీ పత్రికలో ఉంది. 1 కొరింథీ 10:4 అవును, ఆయన పేరు, దేవుని పేరు కూడా అది ఆధారశిల. అంటే అది కఠినానికి సూచన కాదు. దేవుడే మరి మనకు ఆధారశిలగా ఉన్నాడు. రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్ అంటే ఇంకా ఏ బండ అయినా దానికంటే తక్కువనే అన్నమాట.
కనుక మనం ఈరోజు మనము ప్రార్థన చేయాలి. అలాంటి వ్యక్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఇంకో బండ కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇది పునరుద్ధానంలో ఒక బండ. ఈ బండ మా కొరకు ఎవరు తొలగిస్తారు? మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు, పోయి కలుసుకోవాలి అంటే పునరుద్ధానుడైనాడని విశ్వాసం వారికి లేదు. కనీసం ఆ శవ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తున్నారు. నేను చదువుతాను మార్క్స్ వార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినం గడిచిపోగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయన పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలగడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొక్క యుద్ధకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండ్రు. పెద్ద రాయి సమాధి ముఖద్వారములో పెద్ద రాయి, చాలా గొప్పదంట. ఇక్కడ రాసి ఉంది కదా 4వ వచనంలో, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది రాయి. పాపం స్త్రీలు వీళ్ళకి ఏమైనా మజిల్ పవర్ ఉందా? పోయి రాయి దొర్లించి యేసుప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యం పూయాలంటే మంచి మనసు ఉంది, కానీ బండ ఉంది ఇక్కడ. చాలాసార్లు నీకు మంచి మనసు ఉంటుంది దైవ కార్యాలు చేయాలని, పెద్ద బండలు ఉంటాయి నీ ఎదురుగా. స్త్రీలు కూడా అంటారు, మన కొరకు ఎవరు ఈ పని చేస్తారబ్బా, మనం అందరం స్త్రీలం కదా, ఈ బండ పొర్లించాలంటే మనకెక్కడ ఉంది శక్తి అని మాట్లాడుకుంటారు వీళ్ళందరూ. ఈ స్త్రీల పేర్లు ఉన్నాయి కదా ఇక్కడ. హూ విల్ డూ దిస్, హూ విల్ రోల్ అవే దిస్ స్టోన్. చూడండి, దేవుడు ఎటువంటి బండను కూడా నీ మార్గం నుండి తొలగించేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి మరి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మంచి మనసు ఉంది, వెరీ గుడ్ ఇంటెన్షన్ టు డూ గ్రేట్ వర్క్, బట్ దెర్ ఇస్ ఎ బిగ్ స్టోన్ ఇన్ దెర్ వే. కానీ వాళ్ళు వెళ్తున్నారు, దేవుడు వారికి తోడున్నాడు. వారు వెళ్ళినప్పుడు ఆ బండ తొలగింపబడిందంట. ఒక దూత దాని మీద కూర్చొని ఉందని మత్తయి సువార్తలో ఉంది. ఆ బండ తొలగింపబడ్డది, ఆ రాయి తొలగింపబడ్డది. ఆ రాయి చిన్నది కాదు, రాయి ఎంతో పెద్దది, ఎంతో పెద్దది. ఈరోజు మన మార్గంలో ఉన్న బండలను కూడా తొలగిస్తాడు, తొలగించేస్తాడు. కఠినాత్ములు, బండలు వంటి హృదయాలు గల వారిని కూడా ఏం చేస్తాడు? బద్దలు చేసేస్తాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కనుక మనం ప్రార్థన చేయాలి, భారతదేశం కొరకు ప్రార్థించాలి. ఇంకా వాక్యం విని కూడా దాని ప్రకారం జీవించని వారి కొరకు కూడా విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. కుండా వంటి బండా వంటి మొండి హృదయంబు మాండేంచు, కొండా వంటి బండా వంటి మొండి హృదయం భూమండించు, పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే ముచేరా, పిలచుచుండే పరము చేరా. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు దేవా, గొప్ప దేవ. ప్రతి గుండెలో ఏదో ఒక భయం, ఏదో ఒక అనిశ్చయత. ఏమైపోతుంది మా కుటుంబం, ఎలాగూ మా పిల్లలు, ఏ విధంగా ఉంటుంది మా కుటుంబ జీవితం, నా భార్య నన్ను వదిలిపోతుందా, నా భర్త ఇలాగే నశించిపోతాడా? ఈ చింతలన్నీ చెత్తతో సమానం. ఎందుకంటే నీ గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత విలువైన రక్తం చిందించినాడు యేసు ప్రభు. ఆ రక్తం పడినప్పుడే మహా చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యుడైనాడు, సూర్యుడు ముఖం చాటేసుకున్నాడు. ఎంత పరిశుద్ధుడైన పవిత్రమైన ప్రభు రక్తం భూమి వణికించేసింది, చీకటి గమ్మింది, తెర చినిగిపోయింది పైనుండి క్రింది వరకు, సమాధులు తెరవబడుతుంది, పరిశుద్ధుల శరీరాలు లేస్తున్నాయి, బండలన్నీ బద్దలైపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు నమ్మికుందా? బండలాంటి కొండలాంటి మొండి హృదయాలతో దేవుడు మాట్లాడి వారు సరిపోతారని ఒక నిరీక్షణ నీకుందా? ప్రార్థన చేయి. నీ నిరీక్షణ ఎంత గొప్పది. ఈ నిరీక్షణ నిన్ను సమస్తానందముతో, సమృద్ధి అయిన సంతోషంతో నేను నింపుతుంది. ఎందుకంటే జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు ఎన్నడూ ఓడిపోడు. ఆయన సమాధిని గెలిచినాడు, ఆయన మృత్యువును గెలిచినాడు, ఆయన మరణాన్ని ఓడించినాడు,
సాతాన్ని ఓడించినాడు, ఆయన గెలిచినాడు, ఆయన లేచినాడు 3వ రోజు. ఆ పునరుద్ధాన శక్తి అందు మనం నమ్మాలి. అవును ప్రభు, ఎనీ డెడ్ పర్సన్ ఇన్ సిన్ కెన్ రైజ్ టు లైఫ్. వాడు అపరాధముల చేత పాపల చేత చచ్చిన వాడైనా క్రీస్తు కూడా బ్రతికించడానికి క్రీస్తు సమర్థుడనే విశ్వాసం. హల్లెలూయా. అట్టి గొప్ప విశ్వాసం అందరి హృదయాల్లో దయచేయమని, మమ్మను దీవించుమని, మమ్మను ఆశీర్వదించి కొండలాంటి సమస్యలైన, బండలాంటి హృదయాలైన, ఆర్థిక ఇబ్బందులైన, శరీర రుగ్మతలైన, మార్గంలో ఉన్న బండలైన, ఆటంకాలైన ఇవన్నీ తొలగించగలవు, పగలగొట్టగలవు నాయన. అవును తండ్రి, మాకు సహాయం నీవే అయినావు. మాకు యుగ యుగములకు బండవు నీవు నాయన. నీకు స్తోత్రం. రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్, యూ కెన్ స్ప్లిట్ ఎనీ రాక్ లార్డ్. నువ్వు అంత గొప్ప రాయి, నీవే మాకు ఆధారశిలవు తండ్రి. నీకు స్తోత్రం. నా కొండ, నా బండ అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రభు, మా ఉన్నతమైన దుర్గమై ఉన్నావు నీవు కనుక తండ్రి, సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించి, వాక్యం ద్వారా సంధించి, ఒక్కొక్కరి హృదయాల్లో విశ్వాసాన్ని కుమ్మరించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రతి ఒక్కరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు
40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.